ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ధ్యానాలకు సుస్వాగతం. ఈ దినం జనవరి 16న ఆదికాండం 17వ అధ్యాయంపై ధ్యానిద్దాం. రేపటి దినాన జనవరి 17వ దినాన మత్తయి సువార్త 17వ అధ్యాయంపై యేసుప్రభు రూపాంతరం గురించి ధ్యానించుకుందాం. ఈ దినాన ఆదికాండం 17లో సున్నతి సూచనగా దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆదేశం అది. ఇక్కడ ఈ మనం గ్రహించుకునేది ఏంటంటే, అబ్రహాము జీవితంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ప్రతిరోజు జరుగుతున్నాయి అని మనం అనుకోకూడదు. దేవుడు ప్రతిదినం ప్రత్యక్షమవుతున్నాడు అబ్రహాంకి అని తలంచకూడదు. డిసైజివ్ సంఘటనలు అంటే ప్రత్యేకమైనటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు ఆయన జీవితంలో జరిగిన దానికి కొంత కాలం పట్టినట్టుగా మనం గ్రహించాలి. ఇప్పుడు 12వ అధ్యాయంలో చూస్తే ఆయనకి 75 సంవత్సరాలు. ఆయన్ని ఎన్నుకుని నేను నీ జనాంగాన్ని ఎక్కువ చేస్తాను, అభివృద్ధి చేస్తాను, నీ జనాంగాన్ని బట్టి అనేక జనులు అభివృద్ధి పొందుతారు, ఆశీర్వదింపబడతారు అని 12వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. సుపరిచితమైనటువంటి ఆ యొక్క వాక్యం అది. ఆ వాగ్దానం దేవుడిచ్చినప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు. మరి 15వ అధ్యాయంలో మనం చూస్తాం 15:6లో ఫర్ ఎగ్జాంపుల్, ఆయన నమ్మెను కాబట్టి నీతిమంతుడిగా తీర్చబడెను అనేటువంటి ఆ వచనం ఉంటుంది కదా 15:6లో. అది జరిగేది ఎప్పుడంటే ఒక 10 సంవత్సరాల కాలంలో, అంటే 75 సంవత్సరాల తర్వాత ఒక 10 సంవత్సరాల వ్యవధిలో జరిగినట్టుగా మనం గ్రహించుకోవాలి. అయితే ఇప్పుడు 17వ అధ్యాయంలో ఆయన వయసు 99 సంవత్సరాలు. అప్పటికి ఇష్మాయేలుకి 13 సంవత్సరాల వయస్సు అని గ్రహించాలి. చదవండి 2 వచనాలు దయచేసి. ఇక్కడ 17:1-25 1వ వచనం. అబ్రహాము 90 అబ్రహాము 99 ఏండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 99 సంవత్సరాలు. 25వ వచనం చదివితే, అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు 13 ఏండ్ల వాడు అని గ్రహించుకోవాలి. కాబట్టి ఇది ఒకే టైంలో జరిగింది కాదు. 75 సంవత్సరాల్లో ఆయనకి వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు 99 సంవత్సరాలు 99 సంవత్సరాల వయస్సు అని మనం గుర్తించాలి. ఇక్కడ దాని క్రింద వచనాల్లో 4-5 వచనాలు కూడా మనం చదువుదాం. ఈ వచనాల్లో ముందుగా చేసినటువంటి నిబంధన గురించి, ఆయన వాగ్దానం చేసినటువంటి దాని గురించి చెబుతున్నాడు. అనేక జనములకు తండ్రి వగుదువు అని ప్రస్తావిస్తున్నాడు. ఈ 2వ భాగంలో 4-5 వచనాల్లో ప్రశస్తమైనదిగా ఎంచబడినది ఏంటంటే, దాని గురించి సుదీర్ఘంగా కొనసాగించబడిన దాన్ని, విమోచన చరిత్రను కొనసాగించే 3 నూతన అంశాలను మనం గుర్తించవచ్చు. ఇప్పుడు అబ్రహాము ఇక్కడ క్రొత్త పేర్లు ఇవ్వబడినవి అని మనం గ్రహించాలి. అబ్రహాము అనగా ఘనమైన తండ్రి. మరలా మొదటి 2 వచనాలు మనం చూసేటట్లయితే మనం అర్థం చేసుకునేది ఏంటంటే, అబ్రహాము
99 సంవత్సరాలు ఏలిన వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై సర్వశక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నెక్స్ట్ వచనం అక్కడ నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. ఈ మాటలు అతనికి చాలా ఆధారకారణంగా ఉంటాయి. అంతకుముందు 12వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో చెప్పినటువంటి ఆ యొక్క వాగ్దానాలు, నిబంధనకు చెందినటువంటి వాగ్దానాలు, నీకు సంతానాన్ని ఇస్తాను అనేటువంటి వాగ్దానాలు ఆయన గుర్తు చేసుకునేటటువంటి రీతిగా, దేవుడు మర్చిపోలేదు ఆయన చేసినటువంటి వాగ్దానం అని మరి ఒక 24 సంవత్సరాల క్రితం ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోలేదు అనేటువంటి రీతిగా దేవుడికి గుర్తుంది అని ఈయన గుర్తు చేసుకుంటూ ఆదరణ పొందినట్టుగా మనం గ్రహించాలి. ఈ క్రింద వచనాల్లో 4-5 వచనాలను బట్టి మనం గుర్తించగలిగినటువంటి 3 విషయాలు ఏంటి? మొదటిది ఏంటంటే వాళ్ళిద్దరికీ, అబ్రహాంకి శారాకి కొత్త పేర్లు ఇవ్వబడినట్టుగా మనం గ్రహించాలి. అబ్రాము అబ్రహాముగా అయ్యాడు, శారాయి శారాగా అయ్యింది. ఏంటి దేవుడు ఎందుకు ఆ పేర్లు మార్చవలసి వచ్చిందంటే దానిలో ఉన్నటువంటి అర్థాన్ని బట్టి. అబ్రాము అంటే ఆయన ఘనమైనటువంటి తండ్రి, గొప్పవాడు, గొప్ప తండ్రి అనేటువంటి అర్థం. అబ్రహాము అంటే అనేకులకు తండ్రి, అనేక మంది, అనేక జనాలు ఆయన ద్వారా ఆశీర్వదింపబడతారు. ఆయన ఒక్కడే గొప్పవాడు కాదు, అనేకులకి ఆయన ఆశీర్వాదకరణంగా ఉండేటువంటి తండ్రి అనేటువంటి అర్థం. అదే రీతిగా మరి శారాయి కూడాను, శారాయి అంటే ప్రిన్సెస్, రాజకుమారి అనేటువంటి అర్థం. శారా అంటే అనేకులకు తల్లిగా ఉంటుంది. అబ్రహాముకి ఏ విధంగా తండ్రిగా ఉంటాడో ఈవిడ అనేక మందికి తల్లిలాగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. ఈ వచనం చదవండి, 17-16 వచనం. అక్కడ శారా కూడా ఆమె పేరు మార్చబడినట్టుగా చూస్తాం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగచేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాంతో చెప్పాను. రెండవ విషయం మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ సున్నతి అనేటువంటి ఆ నిబంధన చిహ్నం, దాని గురించి మనం ఆలోచించినప్పుడు సున్నతి అనేది అంతకు ముందే ఉన్నది. ఏన్షియంట్ నియర్ ఈస్ట్లో, పాశ్చాత్య దేశాల్లో ఆ యొక్క సున్నతిని పాటించేటువంటి వాళ్ళు ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని దేవుడిచ్చాడు. ఆ అర్థాన్ని బట్టి, ఆ గుర్తును బట్టి అది ఒక సరిహద్దులాగా ఉంటుందన్నమాట. అంటే ఇతర జనాంగాలకి, ఈయన ఎన్నుకున్నటువంటి జనాంగానికి ఒక సరిహద్దుగా ఉండేటువంటి గుర్తు, సూచన అంతకుముందు ఉన్నప్పటికీ దేవుడు దాన్ని ఎన్నుకుని దానికి ఒక నూతనమైనటువంటి అర్థం కలిగినటువంటి రీతిగా ఇశ్రాయేలీయులకి ఇచ్చినట్టుగా మనం గుర్తించాలి. ఒక సరిహద్దుగా ఉండేటువంటి గుర్తు. ఇప్పుడు ఆ విషయాన్ని ఆయన వెంటనే ఆలస్యం చేయకుండా అబ్రహాము దాన్ని పాటించాడు. 23-27 వచనాలలో మనం చూస్తాం. ఆ సున్నతి వెంటనే ఆయన చేశాడు. ఇప్పుడు వెంటనే చేశాడన్నమాట, అంటే ఆలస్యం చేయకుండా. ఈ ఆది పురుషుల్లో 4 ఫాదర్స్లో
గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళలో మనం గమనించేది ఏంటంటే, ఇక్కడ అబ్రహాం లాంటి వాళ్ళు వెంటనే దేవునికి విధేయులుగా ఉన్నారు. అప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన ఇంట పుట్టిన వారందరినీ, తన వెండితో కొనబడిన వారినందరినీ, వెండితో కొనబడిన వారు అంటే ఆయనకి ఒక స్లేవ్స్ అన్నమాట, అబ్రహాము ఇంటి మనుషులలో ప్రతి వానిని పట్టుకొని దేవుడు తన 23వ వచనం, తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే, చూడండి, ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమును సున్నతి చేసెను. 24వ వచనం, అబ్రహాము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు 99 ఏండ్లవాడు. నెక్స్ట్ వచనం 27 వరకు, అబ్రహాము గోప్యాంగ చర్మం సున్నతి చేయబడినప్పుడు అతడు ఎవరు? ఇష్మాయేలు 13 ఏండ్లవాడు. 26, ఒక్క దినమందే అబ్రహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి. అతని ఇంట పుట్టిన వారును, అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును, అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. ఓకే, వెంటనే అదే దినమందు వాళ్ళందరికీ సున్నతి. వాళ్ళు ఇంటివారు, మరి బానిసలుగా స్లేవ్స్గా ఉన్నటువంటి వారు, కొనబడినటువంటి వారు కూడాను సున్నతి చేయబడ్డారు అని మనం గుర్తించాలి. మరి ఈ గుర్తుగా ఎంతగా స్థిరపడినదంటే అది నిత్య నిబంధనగా మనం అది ఆచరించబడింది. నిత్యమైనటువంటి నిబంధన గుర్తుగా ఉన్నట్టుగా మనం గ్రహించాలి. దేవుని ప్రజల జాబితా నుండి కొట్టివేయబడతారు. ఆ నిబంధన గుర్తు లేకపోతే వాళ్ళు ఎన్నుకొనబడినటువంటి అబ్రహాం సంతానం కానీ, తర్వాత వచ్చినటువంటి యూదులు కానీ యోధా ప్రజలలో లెక్కించబడరు అని మనం గ్రహించాలి. అది అంటే నిత్య నిబంధనగా అది తయారైంది. యేసు ప్రభు వచ్చేంత వరకు ఆ సున్నతి అనేది అది ప్రాక్టీస్ చేశారన్నమాట. దాన్ని నిబంధనలో పెద్ద పరిమాణపు షరతుగా పెట్టకముందే దాని రూపురేఖలు, దాని సరిహద్దులు, దాని చిహ్నాలు ఇక్కడ నెలకొల్పబడుతున్నవి. అంటే ఇశ్రాయేలీయులకి దేవుడు సున్నతి చేయించుకునేటువంటి పరిస్థితుల్లో అక్కడ ఇచ్చినటువంటి ఆదేశాలు అవన్నీ కూడాను దానికి మూలం ఈ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. మూడవదిగా మనం గ్రహించేది ఏంటంటే, వారి దాంపత్య జీవితంలో, అంటే అబ్రహాము శారా దాంపత్య జీవితంలో శారా ఒక కుమారుని కనే విషయంలో ఆయన నిరాశ చూయించాడు. నాకు 99 అండి, ఆవిడికి 90 సంవత్సరాలు, మరి ఎట్లా వీలవుతుంది? కాబట్టి ఇష్మాయేలు ద్వారా నేను మీ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాను అని ఒక ప్రాతిపదిక పెట్టినట్టుగా మనం చూస్తాం. 17, 18 వచనాలు గమనిద్దాం. 17, అప్పుడు అబ్రహాము సాగిలపడి 100 ఏండ్ల వానికి అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగున, 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకొనెను. 18వ వచనం కూడాను, అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకననుగ్రహించుము అని దేవునితో చెప్పగా,
దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు అని దేవుడు ఆ ప్రాతిపదిక కాదు, ఇష్మాయేలు ద్వారా కాదు, నీకు పుట్టినటువంటి ఇస్సాకు ద్వారానే ఈ యొక్క వాగ్దానం నెరవేరుద్ది అని దేవుడు చెప్పినట్టుగా మనం గ్రహిస్తాం. 21వ వచనం కూడా చదువుదాం. 20 ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని, ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగచేసి అత్యధికముగా అతని విస్తరింపచేసేదను. అతడు 12 మంది రాజులను కనును, అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలం ముందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచదనని చెప్పాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇష్మాయేలును కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేది ఇద్దరికీ ఉంటుంది, కానీ నిబంధన ఎన్నుకొనబడినటువంటి ప్రజలు మాత్రం ఇస్సాకు సంతానం, వాళ్ళు నిబంధన ప్రజలు. అంటే దేవుడు తన సర్వాధిపత్యంలో సార్వభౌమత్వంతో ఆయన ఎంచుకున్నాడు. అది దేవుని యొక్క ఎన్నిక, దానికి కారణమేమి లేదు. ఆయన సార్వభౌమత్వంతో కొందరిని ఎన్నుకున్నాడు, కొందరిని ఎన్నుకోలేదు. పౌలు తర్వాత కూడా రోమా పత్రికలో చెబుతాడు, ఏసావ్ హ్యావ్ ఐ హేటెడ్, జేకబ్ హ్యావ్ ఐ లవ్డ్. జేకబ్ హ్యావ్ ఐ లవ్డ్, ఏసావ్ హ్యావ్ ఐ హేటెడ్. ఇస్సాకుని నేను ఎన్నుకున్నాను, ఇష్మాయేలుని నేను ద్వేషించాను. ద్వేషం అంటే అక్కడ ఎన్నుకొనలేదు అని అర్థం. ఇక్కడ ఆశీర్వాదం పొందినటువంటి ఇష్మాయేలు కదా, ద్వేషం ఏంటి? అక్కడ ద్వేషం ఏంటంటే ఆయన ఎన్నుకోలేదు అనేటువంటి తీరులో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం మన జీవితానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. ఒకటేంటంటే నిబంధన. క్రైస్తవులుగా మనకేంటి నిబంధన? గుర్తేంటి? ఇష్మాయేల్ కానీ లేకపోతే ఇస్సాకు కానీ వాళ్ళకి ఇచ్చినటువంటిది సున్నతి నిబంధన. మరి నిబంధన ఇస్సాకు ద్వారా ఇచ్చినటువంటి ఆ నిబంధన గుర్తు అది సున్నతి. మరి ఒక్కొక్క మతస్థులకి ఒక విధమైనటువంటి గుర్తు ఉంటుంది. మరి క్రైస్తవులకి ఉండేటువంటి గుర్తేంటి అని మనం అడగాలి. క్రొత్త నిబంధన ప్రకారం క్రైస్తవులకు ఉండేటువంటి గుర్తు ఏంటంటే వారి జీవితం, వారి ప్రవర్తన, రూపాంతరం చెందినటువంటి ప్రవర్తన, పరివర్తన చెందినటువంటి జీవితాన్ని బట్టి ఈయన క్రైస్తవుడు అని గుర్తించేటువంటి రీతిగా మన జీవితాన్ని దేవుడు మార్చాడు. మన హృదయాన్ని మార్చాడు. మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, మన యాక్షన్ కానీ, మన రియాక్షన్ కానీ మారిపోద్ది. అది గుర్తు. అదొక విషయం గమనించాలి. రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ఇక్కడ ఇస్సాకుని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే దట్ ఈస్ గాడ్స్ సావరిన్ విల్. దానికి కారణం ఏమీ లేదు. ప్రేమించాడు కాబట్టి ఎన్నుకున్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయంలో 4వ వచనంలో మనం చూస్తాం. 3-4 వచనాల్లో ఏముంటుంది అని అంటే, దేవుడు మనల్ని కుమారునిగా ఎన్నుకున్నాడు. భూపునాదులు వేయబడక మునిపే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడిన గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. నెక్స్ట్ వర్స్, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, కృపామహిమకు కీర్తి కలుగునట్లు మనల్ని
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున. చూడండి ఇక్కడ దయా సంకల్పం అంటే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయన దయను బట్టి. ఇంగ్లీష్లో ఏముంటుందంటే ఇన్ లవ్ హీ ప్రీడెస్టిన్డ్. ఏదో మనలో మంచి ఉన్నది అని కాదు. ఇశ్రాయేలుని ఎన్నుకుంది కూడాను ఆయనలో ఏదో మంచి ఉన్నదని కాదు. ఆయన సర్వాధికారాన్ని బట్టి, సర్వాధిపత్యాన్ని బట్టి, సార్వభౌమత్వాన్ని బట్టి మనల్ని ప్రేమించి ఎన్నుకున్నాడు. అంతేగాని క్రైస్తవులు గర్వపడాల్సింది ఏమీ లేదు. ఒకే గర్వం ఏంటంటే దేవుడు తన ప్రేమను బట్టి ఎన్నుకున్నాడు. అదే దాన్ని బట్టి గర్వించాలి. అంతేగాని మనలో ఏదో గొప్పతనం ఉందని కానీ, మనం మంచివాళ్ళు అని కానీ దాన్ని బట్టి మనం గర్వించకూడదు. ఆయన తన చిత్త ప్రకారం భూపునాదులు వేయబడక మునిపే ఆయన ప్రణాళికను బట్టి. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే మన హస్తం లేదు. మనం పుట్టక ముందే భూపునాదులు వేయబడక మునిపే మనల్ని ఎన్నుకున్నాడు. అంటే మన హస్తమేమి లేదు, మన రక్షణలో హస్తమేమీ లేదు. అందువలన ఆయనకి మనం వందనాలు చెల్లించాలి. ఇప్పుడు 4వ వచనంలో ఏమున్నది? ఎఫెసీ 1:4 ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. అది ఆయన కృపను బట్టి మనల్ని ఎన్నుకున్నాడు. మన కార్యాలు కాదు, మన కర్మకార్యాలు కాదు, ధర్మకార్యాలు కాదు, మన మంచితనం కాదు. మన రక్షణ అంతా కూడాను ఆయన కృపను బట్టి. ఎందుకంటే మనం పుట్టక ముందే ఆయన మనం ప్రేమించి ఎన్నుకున్నాడు కదా. ఇంకా మన హస్తం ఎక్కడ ఉంది? అయితే మనం పశ్చాత్తాపడుతున్నాం, మనం నమ్ముతున్నాం, అది మన భాగం కూడా ఉంది కదా అని అంటారు. అది భాగం ఏం కాదు, అది మన క్రియగా ఎంచుకోకూడదు. కొన్ని డినామినేషన్ వాళ్ళు ఏమంటారంటే ఫెయిత్ ఈజ్ వర్క్ అంటారు, వర్క్ ఆఫ్ ఫెయిత్ అంటారు. వర్క్ ఆఫ్ ఫెయిత్ అనేది అది రాంగ్ టర్మ్. ఫెయిత్, రిపెంటెన్స్, పశ్చాత్తాపం, విశ్వాసం, ఆయన నమ్మటం, అది వర్క్గా, క్రియలాగా, కర్మకార్యాలాగా మనం ఎంచుకోకూడదు. దేనిగా ఎంచుకోవాలంటే ఆ యొక్క ఆలోచనతో, ఆ యొక్క యాటిట్యూడ్తో మనం దేవుడు అనుగ్రహించేటువంటి కృపను మనం పొందుకోవాలి. యేసుప్రభు వద్దు అని ప్రక్కన పెట్టినా కానీ, లేకపోతే నా పాపంలో నేను కొనసాగిస్తాను అని రిపెంటెన్స్ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా ఉన్నటువంటి హృదయంతో ఆయన రక్షణను, ఆయన కృపను కానీ, ఆయన రక్షణను కానీ మనం పొందుకోలేమన్నమాట. కాబట్టి మన పశ్చాత్తాపడటం, ఆయన నమ్మటం అనేది క్రియ కాదు, అది యాటిట్యూడ్. విత్ దట్ యాటిట్యూడ్, ఆ ఆలోచన తీరుతో మనం దేవుని యొక్క కృపను, దేవుని యొక్క రక్షణను పొందుకుంటాం. కాబట్టి మనం ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, దేవా నన్ను రక్షించుకున్నావు, భూపునాదులు వేయబడక మునిపే నన్ను ప్రేమించి నన్ను ఎంచుకున్నావు. అది నీ కేవలమైనటువంటి సావరెంటీ, కేవలమైనటువంటి సార్వభౌమత్వం, అంతేగాని నా మంచితనాన్ని బట్టి కాదు అని హృదయపూర్వకంగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఆదివారం, కనీసం ఆదివారం మనం దాన్ని గుర్తు చేసుకుని దేవుణ్ణి ఆరాధించాలి. అదే నిజమైనటువంటి ఆరాధన. దాన్ని బట్టి మన జీవితం మారుద్ది. కాబట్టి జీవితం కూడా దేవునికి ఆరాధనే. ఆ విధంగా గ్రహించుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. May the grace of our Lord Jesus Christ, the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ అనుగ్రహించు సహవాసము మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.